సీఎం ఆఫీస్ లో లిక్కర్ మాఫియా, లిక్కర్ పరిశ్రమను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులు. బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటూ పట్టు, డిస్ట్రిబ్యూషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులని మెలిక. కొంతకాలంగా అందని బిల్లులు, బకాయిలు రాక లిక్కర్ సంస్థల ఇబ్బందులు. ఇటీవల మా వల్ల కాదని చెప్పిన సంస్థలు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కోసం వేధింపులు. ఆ ఇద్దరు వ్యక్తులకి భయపెడుతున్న మల్టీనేషనల్ కంపెనీలు. ఆ ఇద్దరు వ్యక్తులపై సెక్రటరియట్ లో జోరుగా చర్చలు. సీఎం ఆఫీస్ లో లిక్కర్ మాఫియా, డైరెక్ట్ సీదా సెక్రటరియట్ లోనే. కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని తాగుబోతులమయంగా మార్చిండు. ఎక్కడ పడితే అక్కడే ఒక్కొక్క గ్రామానికి వీధులలో మొత్తం బెల్ట్ షాపులే. ఇవాళ ఏమైంది? అంతకి 4 రెట్లు పెరిగినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు సపోజ్ 25 ఉంటే ఇవాళ 100 అయినాయి బెల్ట్ షాపులు. పెంచింది కదా, బీర్ల రేట్లు మొత్తం పెంచింది కదా. కేవలం మందు మీదనే, మద్యం మీదనే నడుతుంది ప్రభుత్వం. మళ్ళా వీళ్ళు ఎన్ని ముచ్చట్లు చెప్పిర్రండి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. నేను వస్తే బెల్ట్ షాపుల్ని మటుమాయం చేసేస్తా, మహిళల జీవితాలు కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, ఇంటికి రూపాయి కూడా వస్తలేదు. కేసీఆర్ తాగుబోతూ ఆయనలాగానే అందరూ తాగాలని చెప్పి, మరి ఇవాళ ఎవరు తాగుబోతులు? అండి? ఇలా రాష్ట్ర సచివాలయం లిక్కర్ మాఫియాకు అడ్డాగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా సీఎం కార్యాలయం నుంచే లిక్కర్ సంస్థలను బెదిరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలపై కన్నేసిన ఇద్దరు వ్యక్తులు తమకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని, లేదంటే పెండింగ్ బిల్లులు రావని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న లిక్కర్ సంస్థలు ఇప్పుడు వీళ్ళ పోరుతో మరింత ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుస్తా ఉన్నది. ఇక చూడండి, మొత్తం లిక్కర్ పరిశ్రమను ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తా ఉన్నారట. మాకే డిస్ట్రిబ్యూషన్స్ కావాలని చెప్పి, బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ కావాలని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఎవరెవరికైతే వాళ్ళకి ఇక బకాయిలు రావాలో లిక్కర్ సంస్థలకు ఇయ్యట్లేదు, ఆ సంస్థలను భయపెడుతున్నారు. ఇక ఇద్దరు వ్యక్తులు, మా వాళ్ళకే కావాలి టెండర్. ఇంతే, ఒకటే ముచ్చట. మొత్తం మద్యం మీద నడుస్తున్నది. రేవంత్ రెడ్డి గారు చోద్యం చూస్తున్నాడు అనమాట. చోద్యం ఎక్కడికక్కడికి ఏరులై పారుతుంది రాష్ట్రం అంతటా మద్యం. హైదరాబాద్ లో కూడా రాత్రి 11 గంటలకు వైన్ షాపులు క్లోజ్ అయినాయి అంటే ప్రతి గల్లీలో ఇదే కథ. ఊళ్ళల్లో అదే కథ. మందు మొత్తం పెంచి ఆగవాగం పట్టించి రాష్ట్రాన్ని లాస్ట్కి ఆ మాఫియాలో కూడా సీఎంఓ గారి ఆఫీస్లోనే, క్లియర్గా సీఎం ఆఫీస్లోనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్కి సంబంధించి ఆడ కూడా పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మహిళలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఇంతగానో ఎందుకు చెప్తున్నాం? సార్ చెప్పిండు కదా ఎన్నికల కంటే ముందు సారు ఒక్క బెల్ట్ షాప్ ఉండదు నేను వస్తే. మరేం ఇవాళ 14 నెలలు అవుతుంది కదా వచ్చి. ఎన్ని పెరిగినాయి బెల్ట్ షాపులు? మరీ దారుణంగా కాలేజీల ముందు, స్కూళ్ళ ముందు, దేవుడి ఆలయాల ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందే పక్కనే మొత్తం సార్ వచ్చిన తర్వాత కనీసం వాటిని కూడా తీపిలేకపోయారు. కానీ ఇవాళ లిక్కర్ మీదనే లెక్కలేసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నది. మనోళ్ళకే డిస్ట్రిబ్యూషన్స్ వస్తే ఇంకా కొద్దిగా పైసలు మిగులుతాయి అని చెప్పి మొత్తం లిక్కర్ దందా, లిక్కర్ మాఫియా ముఖ్యమంత్రి గారి కనుసరణలోనే జరుగుతున్నట్లు కనబడతా ఉన్నది.